హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇదేమిటంటే చుక్కకూర పచ్చడి. నోటికి పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుంది. ఈ చుక్కకూర పచ్చడి విధానం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇంకా కావాల్సినవి చుక్కకూర సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి. అలాగే టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక చిన్న పాత్ర కానీ లేదా కడాయి ఉంటే కడాయి, ఇంకా నేను ఒక చిన్న పాత్ర సర్వ లాంటిది అయితే తీసుకున్నాను. అందులోకి ఒక పప్పు గంట మీద నూనె అయితే తీసుకున్నాను. ఈ గంటతో సగం సగం వేసాను కాబట్టి ఒక చిన్న పప్పు గంట మీద నూనె వేసి ఇంకా ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి నూనెలో ఎంత వేగిస్తే అంత బాగుంటుందన్నమాట పచ్చడి అయితే. అందుకే ముందుగా పచ్చిమిర్చి వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకి గ్రీన్గా ఉండేది కొద్దిగా లైట్ గ్రీన్ లాగా అయిపోతుంది, కొద్దిగా వైట్ వచ్చేసి. అలా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇంకా ఇవి కొద్దిగా చూడండి కలర్ మారాయి కదా, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనం ఇంకా టమోటా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం ఇంకొకేసారి. టమోటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇంకా కొత్తిమీర ఆకు అంటారా, ఇంకా అది మనకు తెలిసింది, ఆకులు అంటే త్వరగా మగ్గిపోతాయి. ఇంకా అన్నీ వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. ఇంకా మనం టమోటా వేసాం కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చుక్కకూర కొద్దిగా పుల్లగానే ఉంటుంది కదా, ఇంకా అందుకే చింతపండు అవసరం లేదు. ఇంక ఇప్పుడైతే మూత పెట్టి వీటన్నిటిని బాగా మగ్గించుకుందాం. చూడండి, చూడండి కొత్తిమీర అస్సలు కనపడతలేదు కదా, మొత్తం మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే చుక్కకూరని అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూరను వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. కొద్దిగా పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపి ఇంకా చుక్కకూర కూడా మగ్గాలి కదా, ఇంకా అందుకోసం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇంకా బాగా మగ్గిపోతాయి. మనం వేయించేటప్పుడే స్మెల్ బాగా వస్తుందన్నమాట. ఇది కాలిపోతుంది, చేత తీద్దామంటే అసలు రావట్లేదు, అందుకే మళ్ళీ క్లాత్ తీసుకున్నాను. చూడండి, బాగా మగ్గిపోయింది అసలుకి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ గట్టిగా ఉంటే అన్నంలో కలసడానికి ఇబ్బంది ఉంటుంది కదా, కొంచెం అసలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ అంతా దానికి పట్టే విధంగా కొద్దిసేపు మగ్గించుకుందాం. ఇంకా చూడండి బాగా మగ్గిపోయింది కదా, అంతా దగ్గరికి వచ్చేసింది. ఇంక ఇప్పుడు దీన్ని రోట్లోనైనా రుబ్బుకోవచ్చు, లేదంటే మనం పప్పు గుత్తుంది కదా దాంతోనైనా రుబ్బుకోవచ్చు అనమాట, పాత్రలోనే. ఇంకా రోట్లో వేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఇంకా రోట్లో ఏం వేయలేదు, మొత్తం మగ్గిపోయింది కాబట్టి పప్పు గుత్తితో అనుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఇందులోని. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎప్పుడు చుక్కకూర పప్పు అవి ఇవి చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే గోంగూర పచ్చడి లాగానే ఉంటుంది. ఏమంటే కొద్దిగా కలర్ గోంగూర ఎక్కువ గ్రీన్ ఉంటుంది, ఇది కొద్ది కలర్ వేరే ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిలో మనం పప్పులు కాదు బుడ్డల పొడి యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మరి మనకి మొత్తం చుక్కకూర ఫ్లేవరే కావాలనుకుంటే బుడ్డల పొడి అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే బుడ్డల పొడి ఏమి యాడ్ చేయలేదు, చుక్కకూర ఫ్లేవర్ బాగుంటుంది, ఇలాగే తింటే బాగుంటుంది అనేసి ఏమైతే యాడ్ చేయలేదు. కావాలంటే పప్పుల పొడి యాడ్ చేసుకోవచ్చు, మనకి అదొక టేస్ట్ వస్తుందన్నమాట. వేసినప్పుడు ఒక టేస్ట్, బుడ్డల పొడి వేయకుండా ఒక టేస్ట్ ఉంటుంది. మొత్తం చుక్కకూర టేస్ట్ కావాలనుకుంటే బుడ్డల పొడి యాడ్ చేసుకోకండి. చూడండి, మొత్తం పచ్చడి అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.